హలో ఎవ్రీవన్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మనం ఏం చదవాలో చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఏం చదవాలి, ఎలా చదవాలో చూద్దాం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్ఆర్బీలో ఎక్స్పెషలీ జేఈ వాళ్ళకైతే ఎన్విరాన్మెంట్ 10 మార్క్స్ అని సపరేట్గా ఇచ్చేశాడు. ఇక రిమైనింగ్ వాళ్ళకు కూడా సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ రెండు కాన్సెప్ట్స్ మెన్షన్ చేశాడు అపార్ట్ ఫ్రమ్ బయాలజీ. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఇప్పుడు లాస్ట్ మినిట్లో అసలు ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ మేము ఏం చదవాలి అని అంటే, ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు బయాలజీ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ స్టాటిక్ పార్ట్. మీరు మార్కెట్లో ఏ బుక్ చదివినా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ నేను చెప్పినా అదే ఉంటుంది, వేరే ఎవరు చెప్పినా అదే ఉంటుంది. మార్కెట్లో మీరు ఏ బుక్ కొనుక్కొని చదివినా అదే ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ చదివినా అదే ఉంటుంది. కాకపోతే చెప్పే విధానంలో ఆ వే ఆఫ్ టీచింగ్లో, వే ఆఫ్ డెలివరీలో చేంజెస్ ఉండొచ్చులే కానీ బట్ సబ్జెక్ట్లో చేంజ్ ఉండదు కదా. సో కాబట్టి ఈజీలీ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీవేర్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ ఇక్కడ మీకు స్టాటిక్ పార్ట్ లేదేం లేదు. క్వశ్చన్స్ ఏం స్టాటిక్ పార్ట్ నుంచి రావు, మొత్తం కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం కరెంట్ అఫైర్స్ ఏం నువ్వు అప్డేట్ అవ్వాలి. ఇప్పటికిప్పుడు నేను ఏమేం చదివేయాలి ఎలాగా అని అంటే, ఇప్పటికిప్పుడు నువ్వు చదివేయచ్చు. ఎలా తెలుసా? ఒక పెన్ను పేపర్ తీసుకొని కూర్చో. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్లో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇక్కడ ఆ పాయింట్స్ నువ్వు గ్యాదర్ చేయి. ఎలా గ్యాదర్ చేయాలి అని అంటే, ఉంది కదా మనకి గూగుల్ తల్లి, గూగుల్లో టైప్ చేయి, మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ నీకు చెప్తే, ఇప్పుడు మీకు సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే మెన్షన్ చేసింది ఏంది అని అంటే స్పేస్ టెక్నాలజీ మెన్షన్ చేశాడు. ఓకే, స్పేస్ టెక్నాలజీ సిలబస్ అందరూ చూసారని అనుకుంటున్నాను నేను. తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ, తర్వాత డిఫెన్స్. మీకున్నది ఈ మూడేనండి, ఇంకేం లేదు. ఇక గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే వాళ్ళకైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదేదో ఉంటుంది, మీకు అవన్నీ ఏం లేవు. మీకున్నది ఈ 3 మాత్రమే. స్పేస్ టెక్నాలజీ ఒకటి, న్యూక్లియర్ టెక్నాలజీ ఒకటి, డిఫెన్స్ టెక్నాలజీ ఒకటి. ఈ 3 మాత్రమే మీకున్నాయి. ఓకే, ఈ 3 గురించి చదివితే సరిపోతుంది. ఇంతకీ స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్ హెడ్డింగ్స్ ఏమో బాగానే ఉన్నాయి టెక్నాలజీ అని. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి, సైన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, సైన్స్ ఇస్ లైక్ జనరల్ సైన్స్. అందుకే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని we can consider as like general science అనే కన్సిడర్ చేస్తాం. సో బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీన్స్ న్యూ ఇన్నోవేషన్స్ ఫ్రమ్ ది జనరల్ సైన్స్ ఇస్ కాల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే టెక్నాలజీ అని అంటే జనరల్ సైన్స్ నుంచి తీసుకొచ్చే కొత్త ఇన్నోవేషన్స్ని మనం టెక్నాలజీ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే స్పేస్ టెక్నాలజీలో స్పేస్ అని హెడ్డింగ్ పెట్టండి. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తాను, ఆ పాయింట్స్ని మాత్రం మీరు గ్యాదర్ చేయండి, సరిపోద్ది. ఇంకేం అవసరం లేదు. ఇప్పుడున్న తక్కువ టైంలో ఇంకా మీరు ఏమేమో చదవాల్సిన అవసరం లేదు. వస్తే వీటి నుంచే పక్కా వస్తుంది. ఓకే, రాలేదు అని అంటే ఇక దానికి ఆప్షన్స్ కూడా నేను మళ్ళీ చెప్తా. అంటే ఒకవేళ ఇవి కాలేదు అంటే ఇవి మించి ఇంకా నేను ఏం చదవాలి అన్నప్పుడు నేను మళ్ళీ మాట్లాడతా. స్పేస్ టెక్నాలజీలో ఫస్ట్ అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ అంటే పైన ఉంటుంది. ఓకే, కర్మన్ లైన్ దాటి 100 కిలోమీటర్స్ కర్మన్ లైన్ దాటి స్పేస్ ఉంటుంది. స్పేస్లో మనకు ఆర్బిటార్స్ ఉంటాయి. ఆ ఆర్బిటార్స్ గురించి నువ్వు చదవాల్సిన అవసరం లేదు. స్పేస్లోకి మనం శాటిలైట్స్ని పంపిస్తాం. ఏమేమి శాటిలైట్స్ పంపిస్తారు? అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ పంపిస్తారు అండ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ పంపిస్తారు. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్ అండ్ నావిగేషన్ శాటిలైట్. ఇట్లా 3 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపిస్తారు. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ అండ్ నావిగేషన్ శాటిలైట్స్. ఈ 3 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపిస్తారు. సో ఇక్కడ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే పేర్లోనే ఉందండి. ఇవి స్పేస్లోకి వెళ్ళి ఏం చేస్తాయంటే మన అర్త్ని అబ్జర్వ్ చేస్తాయి. ఓకే, ఇక వాటి అప్లికేషన్స్ అవి ఎలా అబ్జర్వ్ చేస్తాయి, ఈ రామాయణం అంతా మీకు అవసరం లేదు. మీరేం చదవాలి అని అంటే, రీసెంట్గా మన ఇస్రో వాళ్ళు ఏమైనా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లాంచ్ చేశారా, చేస్తే అదేంది, అంతే, ఇంకేం అవసరం లేదు. రీసెంట్గా మన వాళ్ళు EOS 8 అర్త్ అబ్జర్వేషన్ 8 అనే ఒక శాటిలైట్ని 2024లోనే లాస్ట్ మంత్ లాంచ్ చేశారు. ఓకేనా, ఏ వెహికల్ ద్వారా అంటే SSLV D3 రాకెట్ పేరేంది? SSLV, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. D3 అంటే డెవలప్మెంటల్, D అంటే డెవలప్మెంట్ అని అర్థం. ఏ రాకెట్ అయినా ఫస్ట్ మనం లాంచ్ చేసేటప్పుడు D పేరుతోనే లాంచ్ చేస్తారు. D సక్సెస్ అయితేనే రిమైనింగ్ Cకో, Fకో, ఫంక్షనల్కో వెళ్తారు. ఇప్పుడు D సిరీస్లో D1, D2, D3 3 సిరీసెస్ ఉన్నాయి. ఇది లాస్ట్ SSLVలో డెవలప్మెంటల్ ఎక్స్పెరిమెంట్, ఇది లాస్ట్. సో దీని మీద పక్కా క్వశ్చన్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే
గూగుల్లో టైప్ చేయండి ఇన్ఫర్మేషన్ అబౌట్ EOS 8 శాటిలైట్ అని అంటే మీరు అందులో ఏమేమో ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మీరు చదవాల్సిన పాయింట్లు 3 ఉంటాయి. ఒకటి, EOS 8 శాటిలైట్ని ఏ డేట్న లాంచ్ చేశారు. 2, EOS 8 అనే శాటిలైట్ పర్పస్ ఏంది అంటే అర్త్ అబ్జర్వేషన్ నేను చెప్పిన అర్త్ అబ్జర్వేషన్లో మల్టీపర్పస్లో యూజ్ చేస్తారు. అంటే ఫారెస్ట్ అబ్జర్వేషన్ కోసం, ఓషన్ స్టడీ కోసం, ఇక భూమి మీద జరిగే అన్ని విషయాల కోసం. ఓకే, ఆ పర్పస్ ఏందో చూడాలి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, EOS 8 శాటిలైట్ని ఏ రాకెట్ తీసుకెళ్ళింది? SSLV D3 అనే రాకెట్ తీసుకెళ్ళింది. అంతకుమించి మీకేం అవసరం లేదు. ఆ 3 పాయింట్లు దాని గురించి. ఇక రిమైనింగ్ అంతా లెట్ ఇట్ బి, వదిలేసేయండి. ఇంకా పోతే కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్స్ని సమాచార ఉపగ్రహాలు అంటారు. టీవీ బ్రాడ్కాస్టింగ్, రేడియో బ్రాడ్కాస్టింగ్. ఓకే, సో మనకి ఇక్కడ బ్రాడ్కాస్టింగ్ అంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మనకు టీవీలలో, రేడియోలలో. 2 రోజుల తర్వాత ఏం జరుగుతుందో కూడా ఈరోజే చెప్తారు. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు వస్తాయంట అని చెప్తారు. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు వస్తాయని ఆడికి ఈరోజే ఎట్ట తెలుసు అని అంటే దట్ ఈస్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్. రాబోయే 2 రోజుల్లో ఎండలు ఎక్కువైపోతాయి, ఎవరు ఎక్కడికి బయటికి వెళ్ళమాకండి అని అంటాడు. రాబోయే 2 రోజుల్లో వస్తాయని ఈరోజే ఎట్ట తెలుసు అని అంటే దట్ ఈస్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్. సో అవి కమ్యూనికేషన్ శాటిలైట్స్. అయితే రీసెంట్గా ఏదైనా కమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేశారా? ఓకే, సో రీసెంట్గా కమ్యూనికేషన్ శాటిలైట్ని INS 3DS అనే శాటిలైట్ని లాంచ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు గూగుల్లో దొరుకుద్ది. సారీ, దీనికంటే రీసెంట్గా మొన్న 2 days ముందు ఇంకో శాటిలైట్ వెళ్ళింది. 2 days ముందు ఏంటంటే అది GSAT-N2 లేదా GSAT-20 అని కూడా అంటారు దాన్ని. సో GSAT-20 అనే శాటిలైట్ని పంపించారు రీసెంట్గా. ఈ GSAT-20 అనే శాటిలైట్ మన ఇస్రో వాళ్ళు అమెరికాలోని SpaceX నుంచి లాంచ్ చేశారు. SpaceX ఇస్రో ఫస్ట్ కొలాబరేషన్ ఇదే. ఇంతకుముందు ఇస్రో SpaceXకి ఏ కొలాబరేషన్ లేదు, ఏ ప్రాజెక్టు లాంచ్ చేయలేదు. ఫస్ట్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఇదే. ఓకే, సో ఏ రోజున లాంచ్ చేశారు? దీని లైఫ్ స్పాన్ 14 years అండి. 14 years లైఫ్ స్పాన్. ఆ ప్రాజెక్టు శాటిలైట్ వెయిట్ 4,700 kgs ఆ ప్రాజెక్ట్ వెయిట్ ఉంటుంది. లైఫ్ స్పాన్ 14 years, 4,700 kgs ప్రాజెక్ట్ శాటిలైట్ బరువు ఉంది. SpaceX Falcon 9 రాకెట్ నుంచి దీన్ని లాంచ్ చేశారు వెరీ రీసెంట్. ఓకే, సో ఈ 2 చదివితే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. నావిగేషన్ శాటిలైట్లో NVS-01 అనే ఒక శాటిలైట్ని రీసెంట్గా లాంచ్ చేశారు. దీని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, ఇదండి. ఇంకా శాటిలైట్ గురించి మీకు ఇంకేం అడగడు, ఇక వదిలేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంద్రయాన్-3. ఓకే, చంద్రయాన్-3. సో చంద్రయాన్-3 చంద్రుడి మీద సౌత్ పోల్లో, మూన్ సౌత్ పోల్లో ల్యాండ్ అయిన కంట్రీస్లో మన ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, ఇండియా is the first country who landed on the moon's south pole. ఈ చంద్రయాన్-3 గురించి, చంద్రయాన్-3లో మనకి ల్యాండర్ని, విక్రమ్ సారాభాయ్ సార్ ట్రిబ్యూట్ పేరు మీదుగా మనము విక్రమ్ అని పేరు పెట్టాం. అలాగే రోవర్, ప్రజ్ఞా రోవర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞా రోవర్. విక్రమ్లో ఎన్ని పెలోడ్స్ యూజ్ చేసాం, ప్రజ్ఞాలో పెలోడ్స్ ఎన్ని యూజ్ చేసాం? ఓకే, ప్రజ్ఞాలో ఎన్ని పెలోడ్స్ ఉన్నాయి, విక్రమ్లో ఎన్ని పెలోడ్స్ ఉన్నాయి? అండ్ ఆర్బిటార్కి బదులు సపరేట్గా ప్రొపల్షన్ మాడ్యూల్ని లాంచ్ చేసాం. సో ప్రొపల్షన్ మాడ్యూల్లో ఎన్ని పెలోడ్స్ పెట్టారు? అండ్ చంద్రయాన్-3 అవార్డ్స్, చంద్రయాన్-3కి ఓవరాల్గా 4 అవార్డ్స్ వచ్చాయి. ఆ 4 అవార్డ్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. శివశక్తి పాయింట్, చంద్రయాన్-3 మూన్ మీద ల్యాండ్ అయిన ప్లేస్ని శివశక్తి పాయింట్ అని పిలుస్తారు. సో దీని గురించి కూడా అడిగే క్వశ్చన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చి చాంగే. ఓకే, చాంగే 6 అండి. చాంగే 6 అది మనది కాదు, చైనా వాళ్ళది. మరి ఏంది ఇంటర్నేషనల్ కూడా అడుగుతారా అంటే ఈ ఒక్కటి అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మూన్ ఫార్ అవేలో ల్యాండ్ అయిన ది ఫస్ట్ కంట్రీ ఎవరు అంటే చైనా వాళ్ళు మూన్ ఫార్ అవేలో, అంటే మనకు మూన్ ఫార్ అవే అంటే మనకు కనిపించని చీకటి ప్లేస్ ఉంది కదా, చీకటి ప్రదేశంలో ల్యాండ్ అయ్యి 2 kgs మట్టిని కలెక్ట్ చేసుకొని కిందకు వచ్చింది. May 4th చాంగే 6ని లాంచ్ చేశారు. June 25th చంద్రుడి మీద నుంచి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి సక్సెస్ అయిన మిషన్ ఇది. ఓకే, సో కాబట్టి చైనా వాళ్ళు సో ఈ చాంగే 6 గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. అయితే మనకు రాకెట్స్లో PSLV రాకెట్. ఓకే, PSLV C-58 అనే రాకెట్ రీసెంట్ అంటే ఈ ఇయర్ January 1st ఎక్స్పోసాట్ అనే ఒక శాటిలైట్ని పంపించారు. ఎందుకంటే
ఎక్స్రేస్ గురించి స్టడీ చేయడానికి. ఓకే, ఎక్స్రేస్ గురించి స్టడీ చేయడానికి ఎక్స్పోసాట్ని పంపించారు. దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. తర్వాత జిఎస్ఎల్వి రాకెట్లో జిఎస్ఎల్వి మార్క్ 3ని మనం బాహుబలి రాకెట్ లేదా ఫ్యాట్ బాయ్ అని పిలుస్తారు. ఈ బాహుబలి రాకెట్ టోటల్గా 6 ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి, 6 కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఓకేనా, అందులో చంద్రయాన్ 3 ఒకటి. సో ఆ రాకెట్ గురించి మీరు చదివితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, లేకపోతే లేదు, ఇది జస్ట్ ఆప్షనల్. ఓకేనా, ఆప్షనల్. ఇంక ఇవి పక్కన పెడితే మన ఇస్రోకి కొన్ని స్టార్టప్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, ఇస్రో స్టార్టప్ సెంటర్స్. సో ఏంటి ఇస్రో స్టార్టప్ అని అంటే, ఒకటి ఎన్ఎస్ఐఎల్ అండి. ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటాం. సో ఇది మనకి బెంగళూరులో దీని హెడ్ క్వార్టర్ ఉంటుంది. 2019లో ఇది ఎస్టాబ్లిష్డ్ అనమాట. అయితే ఎన్ఎస్ఐఎల్ కమర్షియల్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా దీని ఆధ్వర్యంలోనే లాంచ్ అవుతాయి. అంటే వేరే దేశాలకు సంబంధించి శాటిలైట్ని మనం లాంచ్ చేయాలన్నా దీనివల్లే చేయాలి, లేదా మన దేశాలకి సంబంధించి శాటిలైట్స్ వేరే దేశం నుంచి మనం లాంచ్ చేసుకోవాలన్నా దీని నుంచే చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం GSAT-20 అనే శాటిలైట్ని SpaceX నుంచి లాంచ్ చేసాం. అది ఎన్ఎస్ఐలే అగ్రిమెంట్ చేస్తుంది. లేదా యుఎస్ శాటిలైట్స్ మన దేశం నుంచి లాంచ్ చేయాలన్నా ఎన్ఎస్ఐలే లాంచ్ చేస్తుంది. ఓకే, సో ఇది రీసెంట్గా ఏం చేసింది ఇందాకే చెప్పా, GSAT-20, అది కూడా అడగవచ్చు. ఇంకోటి స్టార్టప్ సెంటర్స్లో మనకి స్కైరూట్ ఏరోస్పేస్ అని ఒకటి న్యూస్లో బాగా వైరల్ అవుతుందండి. స్కైరూట్ ఏరోస్పేస్. సో స్కైరూట్ ఏరోస్పేస్ అనేది న్యూస్లో బాగా వైరల్ అవుతుంది. సో ఏంటి స్కైరూట్ ఏరోస్పేస్? స్కైరూట్ ఏరోస్పేస్లో మనం ఏం చదవాలి ఏంటి అని అంటే, ఈ స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు కొత్తగా వీళ్ళు రాకెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, రాకెట్స్ని డెవలప్ చేస్తారు. సింగిల్ స్టేజ్ రాకెట్ అది కూడా. ఓకే, స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళది సింగిల్ స్టేజ్ రాకెట్. సో వీళ్ళ రాకెట్ పేరు ఏది అని అంటే విక్రమ్ రాకెట్ అండి. వీళ్ళు ఇప్పటికీ విక్రమ్ సిరీస్లో ఆల్రెడీ 2019లో విక్రమ్ ఎస్ రాకెట్ని లాంచ్ చేశారు. విక్రమ్ ఎస్ ఇన్ ద సెన్స్ స్టార్టప్, విక్రమ్ స్టార్టప్ అని అర్థం. అలాగే వీళ్ళ సిరీస్లో విక్రమ్ 1 సిరీస్ కూడా ఉంది. సో విక్రమ్ 1 ఇంకా లాంచ్ చేయలేదు, 2024లోనే విక్రమ్ 1 ప్లాన్ ఉంది. తర్వాత విక్రమ్ 2, విక్రమ్ 3 ఇట్లా 4 సిరీస్గా ఉన్నాయి. ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇంకా మొత్తం 3 సిరీస్లో ఉన్నాయి. ఇప్పుడు 2024లో విక్రమ్ 1 లాంచ్ చేస్తారు, 2025లో విక్రమ్ 2 లాంచ్ చేస్తారు. విక్రమ్ 3 గురించి ఇంకా అప్డేట్ లేదు. ఓకే, విక్రమ్ 1 సింగిల్ స్టేజ్ అండి, మిగతా 3 3 స్టేజెస్ రాకెట్ అని చెప్పొచ్చు. సో 500 kgs వెయిట్ ఉన్న పేలోడ్ని లోయర్ ఎర్త్ ఆర్బిటార్లోకి తీసుకెళ్లడానికి ఈ రాకెట్స్ని డెవలప్ చేశారు. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D ప్రింటింగ్ ఇంజన్ అనే ఒక ఇంజన్ని తయారు చేసింది కూడా ఎవరు అని అంటే స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళే వాడారనమాట. ఓకే, సో విక్రమ్ ఎస్లో వీళ్ళు యూజ్ చేసిన ఇంజన్ పేరు రామన్ ఇంజన్. ఓకే, సర్ సివి రామన్ పేరు మీద రామన్ ఇంజన్ అని పెట్టారు. విక్రమ్ 1లో వీళ్ళు చేయబోయే ఇంజన్ ఏదంటే కలాం 250 యూజ్ చేస్తారు. 2025లో విక్రమ్ 2లో లాంచ్ చేస్తారు కదా, దీంట్లో ధావన్ అనే ఇంజన్ యూజ్ చేస్తారు. ధావన్ సతీష్ ధావన్ సార్ పేరు, కలాం మన ది గ్రేట్ అవర్ హీరో అబ్దుల్ కలాం సార్ పేరు, అండ్ రామన్ ఎఫెక్ట్, సో రామన్ సార్ పేరు. సో రామన్ ఇంజన్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఈ రామను ధావను పక్కన పెట్టండి, కానీ కలాం 250 ఇంజన్ మనకు న్యూస్లో వైరల్ అవుతుంది కాబట్టి కలాం 250 ఇంజన్ మీద క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఇది స్కైరూట్ ఏరోస్పేస్, న్యూస్లో ఉంది, నోట్ చేసి పెట్టుకోండి స్కైరూట్ ఏరోస్పేస్. నెక్స్ట్ పోతే అగ్నిబాన్. ఓకే, అగ్నిబాన్. సో అగ్నిబాన్ అంటే అగ్నికుల్ ఏరోస్పేస్ వాళ్ళు, ఇది చెన్నైలో ఉంటుందండి అగ్నికుల్ ఏరోస్పేస్. సో 2018లోనే ఇది ఎస్టాబ్లిష్ అయింది. చెన్నైలో ఉండే అగ్నికుల్ ఏరోస్పేస్ వీళ్ళు అగ్నిబాన్ అనే ఒక సింగిల్ స్టేజ్ రాకెట్ని వీళ్ళు కూడా తయారు చేశారు. రీసెంట్గానే వీళ్ళు లాంచ్ చేశారు. సో అగ్నిబాన్ని లాంచ్ చేయడానికి వీళ్ళు ధనుష్ అనే ఒక లాంచర్ని కూడా డెవలప్ చేశారు, రాకెట్ లాంచర్ని. ఓకేనా, సో వీళ్ళది ఒకటి. ఇవి నెక్స్ట్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఓకే, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంటుందంటే అహ్మదాబాద్లో ఉంటుంది. దీని మీద న్యూస్ ఏముంది అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు రీసెంట్గా మార్స్ మీద 3 క్రేటర్స్ని కనిపెట్టారు. ఓకే, 3 క్రేటర్స్ గూగుల్లో టైప్ చేయండి. సో ఏంటి ఆ 3 క్రేటర్స్ అంటే మార్స్ మీద లాల్ బహదూర్ శాస్త్రి సార్ పేరు మీద లాల్ క్రేటర్ అనేసి అట్లా టోటల్గా 3 క్రేటర్స్ ఉన్నాయి. ఆ క్రేటర్స్ వాటి డిస్టెన్స్ అండ్ వాటి నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో దట్ ఈస్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇంకా మనకి 20 ఇస్రో సెంటర్స్ ఉన్నాయి. ఆ 20 ఇస్రో సెంటర్స్ మీరేం చదవాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం న్యూస్లో వైరల్ అవుతున్నవి. ఇవి కాకుండా 2024 ఫిబ్రవరి 28న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ని విజిట్ చేశారు కేరళ తిరువనంతపురంలో. విజిట్ చేసి ఇక్కడ 3 కొత్త న్యూ ప్రాజెక్ట్స్ని మైల్ స్టోన్ ఇన్నోవేషన్ చేశారు. ఏంటా 3 ప్రాజెక్ట్స్ అంటే, ఒకటి తమిళనాడు తుత్తుకూడిలో కులశేఖర పట్టణం. ఓకే, తమిళనాడు తుత్తుకూడిలో కులశేఖర పట్టణంలో, తమిళనాడు తుత్తుకూడి డిస్టిక్లో కులశేఖర పట్టణంలో ఇంకొక రాకెట్ లాంచింగ్ స్టేషన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆల్రెడీ మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది. అది కాకుండా కులశేఖర పట్టణంలో ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకి మహేంద్రగిరి తమిళనాడులో సెమీ క్రయోజెనిక్ టెస్టింగ్ ఇంజన్, సెమీ క్రయోజెనిక్ టెస్టింగ్ ఇంజన్ టెస్టింగ్ సెంటర్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఇదొకటి. తర్వాత ట్రైసోనిక్ టన్నల్, ఆల్రెడీ ఇది 3వదండి. విక్రమ్ సారాభాయ్లో ఆల్రెడీ 2 ట్రైసోనిక్ టన్నల్స్ ఉన్నాయి. ఇది 3వ ట్రైసోనిక్ టన్నల్. ట్రైసోనిక్ అంటే ఏం లేదు, రాకెట్ స్పీడ్స్ని మనము సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ అని మెజర్ చేస్తాం కదా రాకెట్ స్పీడ్స్ని. సో దాన్నే ట్రైసోనిక్ అంటాం. అంటే రాకెట్ స్పీడ్ని టెస్ట్ చేయడానికి ఉండే ఒక టన్నల్ని ట్రైసోనిక్ టన్నల్ అంటాం. సో ఈ 3వది ఇనాగ్రేట్ చేశారు. ఈ 3టికి కలిపి టోటల్గా 1800 crores బడ్జెట్ రిలీజ్ చేశారనమాట. ఓకేనా, దీని మీద క్వశ్చన్ వేసారు, పక్కాగా వచ్చేస్తుంది. అంతే, సింపుల్. ఇక వీటి దాటి మీకు ఏం పోడు, ఇంకా మ్యాక్సిమం 99.9% పోడు ఇంకా. సో ఈ పాయింట్స్ మీరు ఒక్కసారి ఎస్ఎన్టీలో స్పేస్లో చదివేస్తే సరిపోతుంది. ఓకేనా, స్పేస్లో. ఇంకా స్పేస్ అయిపోతే నెక్స్ట్ ఏముంది, న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చాడు. సో న్యూక్లియర్ టెక్నాలజీలో మీరు చదవాల్సింది న్యూక్లియర్ ఎనర్జీ ఎలా తయారు చేస్తారు. సో ఈ న్యూక్లియర్ టెక్నాలజీ పెద్ద డిఫికల్ట్ ఏం లేదండి. మనకు న్యూక్లియర్ టెక్నాలజీలో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అండ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అండ్ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఈ 3 గురించి చదివితే అయిపోయాయి అంతే. దీంట్లో కరెంట్ అఫైర్స్ కూడా ఏం లేవు. ఈ 3 గురించి చదవండి. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్కి సంబంధించి ఒకటి కరెంట్ అఫైర్స్ ఉంది. ఏంటది, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని నరేంద్ర మోడీ సార్ రీసెంట్గానే ఈ ఇయర్లో మార్చి 25th అనుకుంటా. సో మార్చిలోనే ఒకసారి చూడండి అది అప్డేట్. సో మార్చిలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని తమిళనాడులోని కుడంకులంలో ఇనాగురేట్ చేశారనమాట దీన్ని. సో 500 megawatts ఎనర్జీని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఆ పాయింట్ ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ పడింది, మళ్ళీ ఎక్స్పెక్టెడ్ అది. సో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో యురేనియం ఐసోటోప్ని యూజ్ చేస్తారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ప్లూటోనియం ఐసోటోప్ని యూజ్ చేస్తారు. అండ్ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో ఏం యూజ్ చేస్తారు అని అంటే థోరియం ఐసోటోప్ని యూజ్ చేస్తారు. ఓకేనా, అట్ ది సేమ్ టైం న్యూక్లియర్ టెక్నాలజీలో మనకి న్యూక్లియర్ ఎనర్జీని మన హోమీ జహంగీర్ బాబా సార్ అటామిక్ సెంటర్ని ఇనాగురేట్ చేశారు. ఆ అటామిక్ ఎనర్జీ సెంటర్ని ఎప్పుడు ఇనాగురేట్ చేశారు, అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఉంది కదా డిఏఈ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, సో బార్క్ ఉంది. ఓకే, బాబా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక బార్క్ ఉంది. సో ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. సో అట్లా టోటల్గా మనకు అందులో ఇప్పుడు ఇస్రోకి ఎలాగా సెంటర్స్ ఉన్నాయో అలాగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి కూడా కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ వాటి ఫంక్షన్స్ ఏంటి అర్థమైందా? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఎక్కడుంది, ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అండ్ వాటి కింద ఏమేమి సెంటర్స్ ఉన్నాయి, అవి ఏమేమి పనులు చేస్తాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇక ఈ 3 గురించి చదివితే అక్కడికి అయిపోద్ది. ఇక ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, న్యూక్లియర్ ఫిషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఆటం బాంబు, న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీని యూజ్ చేసి హైడ్రోజన్ బాంబుని తయారు చేస్తారు. దట్స్ ఇట్, అది న్యూక్లియర్ టెక్నాలజీ అయిపోతుంది. ఇంకా పోతే డిఫెన్స్కి వస్తే, డిఫెన్స్. ఓకే, డిఫెన్స్ టెక్నాలజీలో ఏం చేస్తారు, డిఫెన్స్ రక్షణ రంగం. భారతదేశానికి న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, మెడిసిన్ ఇవన్నీ పక్కన పెడితే, సో ఫస్ట్ we should build very strongest defense technology in our country to protect from other enemy countries. Okay,
ఎనిమీ కంట్రీస్, ఎనిమీస్ అంటే మనకు పెద్ద ఎనిమీస్ చూడంగానే పొడి చేసేంత కోపం వచ్చే ఎనిమీస్ ఏం లేవు. ఇక మన మీద తెలుసు కదా, ఆ పాకిస్తాను చైనా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఈ మధ్య చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనము రష్యా నుంచి S-200 అనే ఒక మిజైల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇట్ ఈస్ లైక్ రష్యన్ టెక్నాలజీ. ఇక మనం అది చేసినామని చెప్పి వాళ్ళు కౌంటర్ గా ఏం చేశారంటే, చైనా వాళ్ళు వీళ్ళు వద్దన్న వాళ్ళు ఇస్తున్నారు. చైనా వాళ్ళు ఓకే, చైనా వాళ్ళకి మనకి పడదు కదా, సో చైనా వాళ్ళు ఫాస్ట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ ని పాకిస్తాన్ వాళ్ళకి పంపిస్తున్నారు, జస్ట్ ఫర్ కౌంటర్. అలా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండియాకి ఏమైనా వార్ జరిగితే ఆబ్వియస్లీ అది పాకిస్తాన్, అది చిన్న కంట్రీ, అది యాక్చువల్లీ అగ్ని-5 మిజైల్ని 2 సార్లు పంపిస్తే మొత్తం దేశం అంతా స్మాష్ అయిపోతుంది. ఓకే, బట్ శాంతి 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 శాంతి. మహాత్మా గాంధీ చంప మీద కొడితే ఇంకో చంప చూపమన్నారు కదా, అలా ఏమైనా చూపిస్తారా? ఆడ చంప మీద కొట్టి ఇటు తిరిగేలోపు ఆడికి పగిలిపోయి ఉంటుంది. సో మనం అలా చేస్తాం. బట్ ఓకే, ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ అన్ని దేశాలకు వెళ్తుంటాడు, ప్రెసిడెంట్స్ని సీఎంని కలుస్తూ ఉంటాడు. ఒక హగ్, ఒక బొక్కే, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేసుకొని వస్తాడు. ఎందుకంటే పీస్, ఎండ్ ఆఫ్ ది డే. ఏ దేశము మనం ఇప్పుడు గొడవలు ఏమీ లేకుండా ఉండాలంటే ఆడిని ఫ్రెండ్ చేసేసుకుంటే అయిపోలే. ఓకే, ఇప్పుడు శత్రువు అనుకో, ఆడు ఏం చేసినా మనకు కాలుద్ది. అదే ఫ్రెండ్ అనుకో, మన ఫ్రెండే కదా అని అనిపిస్తుంది. సో అట్లా ఏం చేయాలంటే, ప్రశాంతతకి చిహ్నం ఏదంటే రిలేషన్, ఫ్రెండ్షిప్ చేసుకుంటే అయిపోతుంది. సో అందుకే మనం డిఫెన్స్ అలాగని మళ్ళీ ఎవరు మన దేశానికి యుద్ధం మీదకి రాదు కదా అని కామ్గా కూర్చోకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే డిఫెన్స్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. త్రివిధ దళాలలో ఇది కూడా ఒకటి. డిఫెన్స్లో అగ్ని-5 మిజైల్ గురించి చదవండి. అగ్ని-5లో రీసెంట్గా MIRV టెక్నాలజీని టెస్ట్ చేశారు. ఇప్పటికీ MIRV టెక్నాలజీ ఉండే కంట్రీస్లో మన ఇండియా 6th ప్లేస్లో ఉంది, పాకిస్తాన్ 7th ప్లేస్లో ఉంది. ఈ 7 కంట్రీస్లో తప్ప ఇంకెవరికి MIRV లేదు. ఇక మనం చేస్తే వాళ్ళకి చేత కాకపోయినా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వెనక చైనా ఉంది కదా, దాన్ని సపోర్ట్ చూసుకొని. మన వెనక రష్యా ఉంది. ఓకేనా, దట్ ఈస్ లైక్ MIRV టెక్నాలజీ. అగ్ని-6లో కూడా MIRVని టెస్ట్ చేస్తారు. బట్ అగ్ని-6 మిజైల్ ఇంకా అండర్ డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. అగ్ని-5 మిజైల్లో MIRV టెక్నాలజీని రీసెంట్గా టెస్ట్ చేశారు. ఇంకా పోతే నాగ్ మిజైల్ అండి. నాగ్ మిజైల్లో ఇది వచ్చి యాంటీ ట్యాంక్ మిజైల్ అని పిలుస్తాం నాగ్ మిజైల్ని. ఓకే, నాగ్ మిజైల్ని ఏమని పిలుస్తారంట, యాంటీ ట్యాంక్ మిజైల్ అనేసి పిలుస్తాం. నాగ్ మిజైల్లో ఓవరాల్గా 3 వర్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చి సో నామికా. ఓకే, సో నామికా యాంటీ ట్యాంక్ మిజైల్ క్యారియర్. నామికా ఇది ఒక వెహికల్, యాక్చువల్లీ నాగ్ మిజైల్స్ని క్యారీ చేస్తుంది. హెలీనా, హెలికాప్టర్స్ నుంచి లాంచ్ చేసేదాన్ని మనం హెలీనా అని పిలుస్తాం. ఓకే, హెలికాప్టర్స్ నుంచి లాంచ్ చేసేదాన్ని హెలీనా అని పిలుస్తాం. నామికా ఒకటి, హెలీనా ఒకటి. ఇంకొకటి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అనేది ఒకటి. ఈ 3 మిజైల్స్ రీసెంట్గా హెలీనాని టెస్ట్ చేశారు, మ్యాన్ పోర్టబుల్ని కూడా టెస్ట్ చేశారు. ఈ 2 టెస్ట్ చేశారు. సో ఇది వదిలేసిన ఈ 2 గురించి ఒకసారి చూసుకోండి. ఓకే, నాగ్ మిజైల్. ఇంకా రుద్రం. ఓకే, రుద్రం మిజైల్ గురించి న్యూస్లో వైరల్ అవుతుంది. సో రుద్రం ఇది వచ్చేసి ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ అండి. ఎయిర్ టు సర్ఫేస్ అంటే పైనుంచి భూమి మీద ఉన్న టార్గెట్స్ని రీచ్ అవుతుంది. ఓకే, గాల్లో నుంచి కింద ఉండే టార్గెట్స్ని రీచ్ అవుతుంది. మరి గాల్లో నుంచి దేని ద్వారా రుద్రంని లాంచ్ చేస్తారు? హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్ ద్వారా లాంచ్ చేస్తారు. ఓకేనా, సో దట్ ఈస్ రుద్రం మిజైల్. ఇంకా దీంట్లో రుద్రం తర్వాత లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్ రీసెంట్గా న్యూస్లో ఉంది. దీన్ని మనకి ఒడిస్సాలోని చాందిపూర్లో రీసెంట్గా దీన్ని టెస్ట్ చేశారు. ఇది కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, దట్ ఈస్ ఇవి మనకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న డిఫెన్స్ గురించి. ఓకే, ఇంకా పోతే ఇది టెక్నాలజీ పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకా పోతే ఎన్విరాన్మెంట్ పార్ట్. ఓకే, ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో మనం ఏం చదవాలి? ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇందులో పక్కాగా చదవాల్సింది ఏంది అని అంటే, COP29th మీటింగ్ ఎక్కడ జరిగింది? అజర్బైజాన్ బాకు. అజర్బైజాన్ బాకులో COP29 మీటింగ్ November 11 నుంచి 22 వరకు. ఓకే, COP29 మీటింగ్ ఎప్పుడు? November 11th నుంచి 22 వరకు జరిగాయి. దీని హైలైట్స్ ఏంటో చూసుకోవాలి. COP28 మీటింగ్ ఎక్కడ జరిగింది? UAE దుబాయ్లో జరిగింది. దీని హైలైట్స్ ఆప్షనల్, టైం ఉంటే చూసుకోండి, లేకపోతే వదిలేయండి. ఇది మాత్రం పక్కా చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై గ్రీన్ క్లైమేట్ ఫండ్? గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటే ఏంది? ఇది ఎవరికి ఇస్తారు
అని అంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఎవరికి ఇస్తాయి అని అంటే డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్కి అండర్ డెవలప్డ్ కంట్రీస్కి గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇస్తారు. ఓకే, సో $100 బిలియన్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇవ్వాలి. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అని అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. యాక్చువల్లీ ఎన్వైర్న్మెంట్ పొల్యూట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫ్యాక్టరీస్ ఎక్కువ అవ్వడం, ఇండస్ట్రీస్ ఎక్కువ అవ్వడం. ఇండస్ట్రీస్ బేసిక్ ఏ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి? డెవలప్డ్ కంట్రీస్లోనే ఉంటాయి. అందుకే వాళ్ళు డెవలప్ అయ్యారు. సో ఫ్యాక్టరీస్ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువ వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎన్వైర్న్మెంట్ కూడా వాళ్ళే పొల్యూట్ చేశారు. వాళ్ళు పొల్యూట్ చేసిన దానికి మనం తగ్గించడానికి సంబంధం ఏంటి అసలు? మరి ఇలా కోపం రాదా? పొల్యూట్ చేసింది ఆడైతే మేమెందుకు తగ్గాలి బాస్ అని అడుగుతారు కదా. ఇప్పుడు కాప్ మీటింగ్లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కాప్ మీటింగ్ పెట్టి ప్రతి దేశానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయండి అని అంటే వీళ్ళు ఆల్రెడీ ఎక్కువ ఇంక్రీజ్ చేసేసి ఎన్వైర్న్మెంట్ని పొల్యూట్ చేశారు. వాళ్ళు పొల్యూట్ చేస్తే వాళ్ళు తగ్గించాలి కానీ వాళ్ళు పొల్యూట్ చేసి నేనెందుకు తగ్గియాలి అని వీళ్ళు గొడవ పోయినప్పుడు అప్పుడు యునైటెడ్ నేషన్స్ కాంప్రమైజ్ చేయడానికి గ్రీన్ క్లైమేట్ ఫండ్ తీసుకొచ్చింది. మీరు ఆల్రెడీ నేచర్ని వాడేసి దొబ్బి పెట్టారు, సో ఇప్పుడు వీళ్ళు వాడొద్దు అని అంటే అది న్యాయం కాదు. సో వీళ్ళు ఇప్పుడు సడన్గా వాళ్ళ కంట్రీలో ఫ్యాక్టరీస్ అన్ని ఆపేయాలంటే మరి ఫ్యాక్టరీస్ ఉండొద్దు, గ్రీన్ హౌస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వద్దంటే మరి ఈ కంట్రీస్లో యూత్కి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కంట్రీ ఎట్లా డెవలప్ అయింది? అసలు అవ్వదు కదా. నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంటే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ జనరేషన్లో పాపులేషన్ బాగా పెరుగుతుంది, ప్రతోడికి మరి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? అది కూడా ఇక్కడ ఆలోచించాలి. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ తేవాలి అని అంటే కొత్తగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయాలి. దానికి చాలా డబ్బులు అవుతాయి. సో అలానే ఇమ్మనని చెప్పి వీళ్ళు అడిగితే వీళ్ళు ఓకే అని తలూపారు. మీటింగే కాబట్టి మీటింగే కదా తర్వాత చూద్దాంలే అని అన్నారు. ఇంతవరకు ఇది ఇంకా అప్రూవల్ కాల. COP29 మీటింగ్లో దీని గురించి గొడవ అయింది మొన్న. సో 2025 నుంచి వాళ్ళు అప్రూవల్ చేస్తామని చెప్పారు. ఇది ఇన్ఫర్మేషన్. తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయినవేవి కానివేవి. ఆల్రెడీ TSPSC గ్రూప్ 1లో సేమ్ క్వశ్చన్ వచ్చింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయి. తర్వాత ఓజోన్ పొల్యూషన్. సో ఓజోన్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది, అసలు ఏంది కథ? ఎన్వైర్న్మెంట్ పొల్యూట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఓజోన్ కూడా పొల్యూట్ చేసేసినాం. ఇక ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ చాలా రిలీజ్ అవుతున్నాయి. ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ అంటే ఏసీ, కూలర్, రెఫ్రిజిరేటర్, వీటి వల్ల ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ రిలీజ్ అయ్యి వెళ్ళి ఓజోన్ని పొల్యూట్ చేస్తున్నాయి. దానివల్ల ఎండలు బాగా పెరిగిపోయినాయి, బీభత్సంగా అల్ట్రావైలెట్ రేడియేషన్స్ వచ్చి భూమి వేడెక్కిపోయి గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. దానివల్ల క్లైమేట్ చేంజ్ అయిపోయింది. వాటి గురించి ఇంకా ప్యారిస్ ప్యాక్ట్ అండ్ ఇంకోటి వచ్చి క్యోటో ప్రోటోకాల్. ఓకే, క్యోటో ప్రోటోకాల్, ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ప్యారిస్ ప్యాక్ట్లోనే ఉన్నాం. ఇది ఎన్వైర్న్మెంట్కి సంబంధించి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్కి సంబంధించిన ప్రోటోకాల్స్ ఇవి రెండు. ఓజోన్ పొల్యూషన్కి మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది. సో మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి కూడా చదవాలి. క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, ఓజోన్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్రీన్ క్లైమేట్ ఫండ్ అండ్ కాప్ మీటింగ్. ఓకే, ఇది చదవండి చాలు. ఇంకా మనకు ఎన్వైర్న్మెంట్ అంటే చాలా పెద్ద కాన్సెప్టే యాక్చువల్లీ. అది మీరు అదంతా ఏం చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వరకు మీరు చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా ప్రోటోకాల్స్ మనకి చాలా ఉన్నాయి, చెప్పాలంటే. సో అంత డెప్త్గా మీకేం వెళ్ళరు. ఈ మేజర్ కాన్సెప్ట్స్ ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉండే టైంలో ఇవి రివిజన్ చేసేసుకోండి. దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్. ఓకే, దట్స్ ఇట్. If you have any doubts, you just ask me in comment box. So we'll discuss later. Thank you and all the best everyone. Thank you. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ RRB ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని కోర్సెస్ మీకు యాప్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ కూడా ఉంది. సో గ్రేట్ ఇన్స్టిట్యూట్లో RRB NTPC ఫుల్ కోర్స్కి ఆఫర్ ప్రైస్ అనేది రన్ అవుతుందండి. 4,999 రూపీస్ కోర్స్ అనేది మనకు ఓన్లీ 999 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో ఇందులో మనకి ఫుల్ కోర్స్ అంటే ఈ కోర్సులో ఏమేమైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అన్నిటి గురించి చాలా డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా బేస్డ్ ఆన్ NTPC
రైల్వే ఎగ్జామ్స్ రిలేటెడ్లోనే ఈ కోర్స్ అంతా కూడా ఉంటుంది. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్, అట్ ది సేమ్ టైం వీటి మీద టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అండ్ కోర్స్ వ్యాలిడిటీ 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఏదైనా క్వైరీస్ ఉంటే మీకు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అడ్మిన్ మీకు రెస్పాండ్ అవుతారు. CBT 1 అండ్ CBT 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, 2 ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఫుల్ కంటెంట్ అనేది యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకే.